ఈరోజు మనకిచ్చిన క్వెషన్ ఏంటంటే, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. గివెన్ ఎన్ అరే ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇందులో 0 ఉండొచ్చు, పాజిటివ్ ఇంటీజర్స్ ఉండొచ్చు. కానీ నెగెటివ్ ఇంటీజర్స్ ఉండే స్కోప్ లేదు. రిటర్న్ ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే అన్నారు. అంటే అందులో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ కాకుండా దాని తర్వాత లార్జెస్ట్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేయాలి. ఒకవేళ అలాంటి ఎలిమెంట్ ఏమి లేకపోతే రిటర్న్ -1 అని అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది 3 కేసెస్‌లో పాసిబుల్ అవుతుందనమాట. ఇంకా ఇక్కడ మనకి నోట్ ఏమిచ్చారంటే, ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు ద లార్జెస్ట్ ఎలిమెంట్. అంటే ఒకవేళ ఒక అరేలో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. అన్ని ఎలిమెంట్స్ సేమే అయ్యాయనుకోండి. అప్పుడు అందులో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఉండదనమాట. ఓన్లీ లార్జెస్ట్ ఎలిమెంట్ ఉన్నట్లు. సో, అప్పుడు -1 రిటర్న్ చేయాలి ఆ కేస్‌లో కూడా. అదే దాని అర్థం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ క్వెషన్‌ని అర్థం చేసుకుందాం. ఒకవేళ మనకిచ్చిన ఇన్‌పుట్ అర్రే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. 12, 35, 1, 10, 34, 1. ఇప్పుడు ఇది మనకిచ్చేసిన అర్రే. ఇప్పుడు దీనిలో హైయెస్ట్ ఎలిమెంట్ చూస్తే ఏమవుతుంది మనకి 35. సో, సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది 34. మనం ఏ వాల్యూ రిటర్న్ చేయాలి? ఈ 34 అనే వాల్యూని రిటర్న్ చేయాలి. అంటే ఈ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూని మనం రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే అరే 10, 5, 10. అంటే ఇక్కడేంటి లార్జెస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది 10. కానీ అది 2 టైమ్స్ రిపీట్ అయింది. అందుకు సెకండ్ లార్జెస్ట్ 10 అవ్వదు మళ్ళీ. ఇలా రిపీట్ అయినా కూడా ఇది కాకుండా వేరే ఎలిమెంట్ ఏదన్నా ఉంటే అది సెకండ్ లార్జెస్ట్ అవుతుంది. మనకిక్కడ 5 ఉంది కదా! 10 కాకుండా. సో, 5 విల్ బి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. మనం ఏం అవుట్‌పుట్‌కి రిటర్న్ చేయాలి? 5ని రిటర్న్ చేయాలి. తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో యారే మొత్తం సేమ్ ఉంది. యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 10 ఉన్నాయి. అంటే ఏంటి? ఇందులో లార్జెస్ట్ ఎలిమెంట్ మాత్రమే ఉన్నట్లు. ఈ యారేలో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏవీ లేవు. సో, అందుకేం చేయాలి? అవుట్‌పుట్‌కి -1ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి? ఓన్లీ లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంది. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ లేదు. సో, ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి మనకి 3 అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్‌ది నేవ్ అప్రోచ్. అంటే ఏంటి? మనం యారే అంతటిని నార్మల్‌గా ఏదైనా ఒక సార్టింగ్ అల్గోరిథం యూజ్ చేసేసి సార్ట్ చేసేస్తాం. చేసేస్తే మనకి అరేలో లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే ఎక్కడ? లాస్ట్ ఇండెక్స్. లాస్ట్ ఇండెక్స్ అంటే ఎంత? ఏ ఆఫ్ n-1. ఈ లాస్ట్ ఇండెక్స్ కాకుండా దాని ముందు ఇండెక్స్‌లో ఈ వాల్యూ కాకుండా ఉండే వాల్యూ ఏదైనా ఉంటే, అంటే లాస్ట్ ఎలిమెంట్ వాల్యూ కాకుండా ఇంకే వాల్యూ ఉన్నా అప్పుడు అది సెకండ్ లార్జెస్ట్ అయిపోతుంది కాబట్టి, నేవ్ అప్రోచ్ యూజ్ చేస్తే సార్టింగ్ చేసి చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అలా చేస్తే సార్టింగ్ వల్ల ఏమవుతుందంటే బెస్ట్ సార్టింగ్ అల్గోరిథం ఏది తీసుకున్నా మనకి టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n log n అయిపోతుంది. సో, ఇది అంత సూటబుల్ అప్రోచ్ అయితే కాదు. నెక్స్ట్ అప్రోచ్ ఏంటి? 2 పాస్ మెథడ్. ఇందులో ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ టైమ్ అరేలో ఉన్న అంటే 2 పాసెస్‌గా చేస్తున్నాం. ఫస్ట్ పాస్‌లో ఏం చేస్తున్నాం? అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిలోని మ్యాక్స్ ఎలిమెంట్‌ని కనుక్కుంటున్నాం. సెకండ్ పాస్‌లో ఏమో ఈ మ్యాక్స్ కన్నా ఇంకేమన్నా ఈ మ్యాక్స్ కాకుండా ఇంకో మ్యాక్స్ ఎలిమెంట్ ఏమైనా ఉందా అనేది కనుక్కుంటున్నాం. ఈ మ్యాక్స్‌ని వదిలేసి ఇంకా మ్యాక్స్ ఏదైనా ఎలిమెంట్ ఉందా అని కనుక్కుంటున్నాం. ఇది కూడా O ఆఫ్ 2n టైమ్ కాంప్లెక్సిటీ. కానీ మనం రాసేటప్పుడు 2nకి n అనే రాస్తాం కాబట్టి O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీతోనే అవుతుంది. సో, మనకి బెటర్ అప్రోచ్, బెస్ట్ అప్రోచ్ అనుకుంటే 1 పాస్‌లో. అంటే జస్ట్ O ఆఫ్ n కాంప్లెక్సిటీలో అయ్యే సొల్యూషన్‌ని మనకివ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు మెథడ్ 1ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మెథడ్ 1లో ఏం చేస్తున్నామంటే మనం స్టెప్ 1లో ఒక ఎగ్జాంపుల్ అరేని కన్సిడర్ చేద్దాం. ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 12, 3, 42, 15, 37 మళ్ళీ 42. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు స్టెప్ 1 ఏం చేస్తున్నామంట నేవ్ అప్రోచ్‌లో అరే అంతటిని సార్ట్ చేస్తున్నాం. సార్ట్ చేయడానికి మనం ఏ అల్గోరిథం అయినా వాడొచ్చు. ఎనీ అల్గోరిథం విచ్ గివ్స్ us బెటర్ సార్టింగ్ టైమ్ కాంప్లెక్సిటీని వాడుతున్నాం. ఏదో ఒక అల్గోరిథంని యూజ్ చేసి మనం అరేని సార్ట్ చేస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఇండెక్స్‌కి తర్వాత అలా లార్జెస్ట్ తర్వాత అలా ఎలిమెంట్స్ అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేసాం. మనకి లార్జెస్ట్ ఎలిమెంట్ ఏమైంది 42 అయింది. ఇప్పుడు ఇక్కడ వెనక నుండి అంటే రివర్స్ అయిన అరే నుండి మనం చెక్ చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఇండెక్స్‌లో ఏముంది 42 విచ్ విల్ బి నథింగ్ బట్ అవర్ మాక్సిమం ఎలిమెంట్ విచ్ ఇస్ అవర్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో, ఇక్కడి నుండి స్టార్ట్ చేసి దీని ముందు ఇండెక్స్‌లోకి అలా
బ్యాక్ టు ఫ్రంట్ వస్తున్నామనమాట. ఈ ఎలిమెంట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి, దీని ప్రీవియస్ ఎలిమెంట్ దగ్గరకి కంపేర్ చేస్తున్నాం. మనకేమైంది 42 ఈక్వల్ టు 42 అయిపోయింది. అంటే ఏంటి? అది లార్జెస్ట్ ఎలిమెంట్ కాదు అని అర్థం. సో, అప్పుడేం చేస్తున్నాం? మళ్ళీ ముందు ఇండెక్స్‌కొస్తున్నాం. ఇక్కడేమైంది? ఇక్కడ కూడా 42 ఉందనుకోండి. అలా ముందుకి మనకు డిఫరెంట్ ఎలిమెంట్ వచ్చే వరకు అలా ముందుకొచ్చేస్తాం. అసలు డిఫరెంట్ ఎలిమెంటే రాలేదు అనుకోండి. అరేలో అన్ని లార్జెస్ట్ ఎలిమెంట్సే ఉన్నట్లు, సెకండ్ లార్జెస్ట్ లేదు. సో, -1 రిటర్న్ చేస్తాం. కానీ ఇక్కడేమైంది? 37 ఉంది. 37 ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ యూనిక్ ఎలిమెంట్. 42 కన్నా చిన్నది. సో, ఈ 37 వాల్యూని రిటర్న్ చేస్తాం. విచ్ విల్ బి ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. మనం ఇలా సార్టింగ్ చేయడానికి మనకెంత టైమ్ కాంప్లెక్సిటీ పడుతోంది? O ఆఫ్ n log n. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లోనే దొరికేసింది కాబట్టి అంతగా ఎక్కువ ట్రావర్స్ చేయక్కర్లే. కానీ ఇక్కడ ఇవన్నీ 42 నుండి ఈ చివరి వాల్యూ ఏదైనా డిఫరెంట్‌గా ఉందనుకోండి. అప్పుడు మనం మళ్ళీ n టైమ్స్ అలా అరేని ఇటరేట్ ట్రావర్స్ చేసినట్లే అవుతుంది. అంటే ఏంటి? మళ్ళీ n టైమ్స్ అది చేస్తున్నట్లు. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? O ఆఫ్ n log n ప్లస్ n. అంటే మనం హైయెస్ట్ ఏదుందో అదే తీసుకుంటాం కాబట్టి O ఆఫ్ n log n టైమ్ కాంప్లెక్సిటీ అయిపోతుంది. ఇక్కడ మనం అడిషనల్‌గా ఇంకేం స్పేసెస్‌ని యూజ్ చేయలేదు కాబట్టి, స్పేస్ కాంప్లెక్సిటీ మాత్రం O ఆఫ్ 1 గానే ఉంటుంది. సో, అందుకే ఈ మెథడ్ అంతగా సూటబుల్ కాదు. ఇంకా మనం ఇప్పుడు ఈ మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటిని సార్ట్ చేస్తాం. కానీ వీటి వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? వీటితో మనం ఏం చేయట్లేదు కదా! సో, ఈ సార్ట్ చేసి కూడా మనకి రిసోర్సెస్ వేస్ట్. సో, ఈ మెథడ్ అనేది అంత సూటబుల్ కాదు. దీనికన్నా బెటర్ అప్రోచ్ ఇంకేమైనా ఉందా అని మనం సెకండ్ మెథడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నామనమాట. సెకండ్ మెథడ్‌లో ఏం చేస్తున్నాం? ఇక్కడ 2 ఇటరేషన్స్‌ని వాడుతున్నాం. ఫస్ట్ ఇటరేషన్‌లో ఏమో అరేని తీసుకొని దాంట్లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్ ఏదుంది అనే దానికి కనిపెడుతున్నాం. అంటే ఎంత? n టైమ్స్ అరేని ట్రావర్స్ చేస్తున్నాం. ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ట్రావర్స్ చేసి అందులో హైయెస్ట్ ఎలిమెంట్ ఒక ట్రాక్‌ని మాత్రమే మన దగ్గర ఉంచుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నామంటే సెకండ్ ఇటరేషన్‌లో ఈ మాక్సిమం వాల్యూ కన్నా కొంచెం చిన్న వాల్యూ ఇంకేమైనా ఉందా? లైక్ మాక్సిమం వాల్యూయే కావాలి. కానీ, ఆ మాక్సిమం వాల్యూ అనేది మనకు ఆల్రెడీ వచ్చిన మాక్సిమం వాల్యూ కన్నా తక్కువుండాలి. అలా చేయడానికి కూడా మనం ఏం చేయాలి? ఫస్ట్ మాక్సిమం ఏంటో తెలియాలి. సో, దానికి మళ్ళీ O ఆఫ్ n కాంప్లెక్సిటీతో మనం తెస్తున్నాం. ఇది తెచ్చిన దాన్ని ట్రాక్ పెడుతున్నాం. దాన్ని మాక్స్ అనే ఎలిమెంట్‌లో ఉందనుకోండి. ఇప్పుడు సెకండ్ టైమ్‌లో ఏం చేస్తున్నామంట? మాక్స్ కన్నా చిన్నదై ఉండాలి. లెస్ థాన్ మాక్స్ అవ్వాలి. కానీ మిగిలిన ఎలిమెంట్స్ మాక్సిమం ఎలిమెంట్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటికన్నా అది గ్రేటర్ అవ్వాలి. గ్రేటర్ థాన్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అవ్వాలి. సో, అలాంటి ఉందా? లేదా? అని చెక్ చేస్తున్నామనమాట. అంటే అప్పుడు ఏంటి మొత్తం అరే అంతటిని మళ్ళీ ట్రావర్స్ చేస్తున్నాం. సో, అప్పుడు కూడా ఈ సెకండ్ ఇటరేషన్‌కి కూడా టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? O ఆఫ్ n అవుతుంది. అంటే ఏంటి? O ఆఫ్ 2n అవుతుంది. సో, మళ్ళీ O ఆఫ్ n కాంప్లెక్సిటీతోనే చేస్తున్నట్లు. ఇలా 2 ఇటరేషన్స్‌లో చేయడం వల్ల ఏంటి? మనకి ఆ 2 సార్లు లూప్ రన్ చేయడం వల్ల మనకి రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి. సో, దీనికన్నా బెటర్ అప్రోచ్ ఇంకేమన్నా ఉందా? అని మనం సెర్చ్ చేస్తున్నాం. అంటే ఏంటి? 1 ఇటరేషన్‌లోనే మనకొచ్చేయాలి. అది బెస్ట్ అప్రోచ్ అన్నమాట. ఆ 1 ఇటరేషన్‌లో వచ్చేందుకు ఏం చేస్తున్నాము అంటే, ఈ 2 ఇటరేషన్స్‌లో చేసిన దాన్నే రెండిటిని కలిపి ఒకేసారి చేసేస్తున్నామన్నమాట. సో, ఈ కేస్‌లో ఏం చేస్తామంటే 2 ఎలిమెంట్స్‌ని ట్రాక్ పెడతాం. ఒకటి ఫస్ట్ అనుకుందాం. ఇంకోటి సెకండ్ అనుకుందాం. సో, ఇనీషియల్‌గా మనకన్ని పాజిటివ్ ఎలిమెంట్సే కాబట్టి ఫస్ట్‌ని, సెకండ్‌ని ఇనీషియల్‌గా నేను -1కి ఇనిషియేట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్‌తో నేను ఒక లూప్ పెట్టుకొని ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ట్రావర్స్ చేస్తా. సో, ఫస్ట్‌ని దానికే అప్డేట్ చేస్తా. సెకండ్ కూడా నేను దానికే అప్డేట్ చేస్తా. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికెళ్తాను. ఇటరేట్ చేస్తూ నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరకొచ్చా. కానీ ఇదేమైంది? ఈ ఫస్ట్ ఎలిమెంట్ కన్నా చిన్నదయింది. లెస్ థాన్ ఫస్ట్ ఎలిమెంట్ అయింది. అంటే మాక్స్ ఎలిమెంట్ అయ్యే స్కోప్ లేదు. కానీ దిస్ మైట్ బి మై సెకండ్ మ్యాక్స్ కదా! అంటే లార్జెస్ట్ ఎలిమెంట్ కాదు అంటే అది నాకు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అయ్యే స్కోప్ ఉంది కదా! సో, నేను సెకండ్ లార్జెస్ట్ అంటే సెకండ్ మ్యాక్స్‌ని వేరియబుల్‌ని అప్డేట్ చేస్తా. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ వేరియబుల్ దగ్గరికెళ్తా. నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికెళ్తా. ఎళ్ళినప్పుడు ఎంతుంది? 42. ఇదేంటి నాకు ఫస్ట్ ఎలిమెంట్ కన్నా పెద్దది. సో, ఇప్పుడేం చేస్తా? నేను 12ని తీసేసి ఇందులో 42 అప్డేట్ చేస్తా. కానీ నాకేంటి ఈ ప్రీవియస్‌లీ అప్డేటెడ్ ఎలిమెంట్ నాకు సెకండ్ మ్యాక్స్ అయ్యే స్కోప్ ఉంది కదా!
12 అనేది 3 కన్నా గ్రేటరే కదా! సో, ఇక్కడ తీసేసి 12 పెడతా. ఆ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ 15. 15 అనేది 42 కన్నా చిన్నది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అది మాక్సిమం ఎలిమెంట్ అయ్యే స్కోప్ లేదు. కానీ 15 12 కన్నా పెద్దది. అంటే ఏంటి? అది సెకండ్ మ్యాక్స్ అయ్యే స్కోప్ ఉంది. సో, నేను సెకండ్ మ్యాక్స్ వేరియబుల్‌ని 15కి అప్డేట్ చేస్తా. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ 37. 37 మాత్రం మనకు ఫస్ట్ ఎలిమెంట్ కన్నా చిన్నది. సో, మాక్సిమం ఎలిమెంట్ అయ్యే స్కోప్ లేదు. మనం ఏం చెక్ చేయాలి? సెకండ్ మార్క్స్ అయ్యే స్కోప్ ఉందా? లేదా? అంటే ఏంటి 15 కన్నా పెద్దదా? కాదా? 37 గ్రేటర్ థాన్ 15 కదా! సో, అప్పుడేం చేస్తున్నాం? 15ని తీసేసి సెకండ్ కిందేంటి 37ని అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 42. 42 ఈక్వల్ టు 42 కదా! అంటే ఏంటి? అది మాక్సిమం ఎలిమెంట్ అవుతుంది కానీ, సెకండ్ మ్యాక్స్ అయ్యే స్కోప్ లేదు. సో, సెకండ్ మ్యాక్స్‌ని టచ్ చేయం. ఇప్పుడు ఏ వాల్యూ రిటర్న్ చేస్తే సరిపోతుంది? ఈ సెకండ్ అనే వాల్యూని రిటర్న్ చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? అరే అంతటిని ఓన్లీ వన్ టైమ్ ఇటరేట్ చేస్తున్నాం. ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని వన్ టైమ్ ఇటరేట్ చేస్తున్నాం. అంటే ఎంత టైమ్ కాంప్లెక్సిటీ? O ఆఫ్ n. మనం ఇక్కడ అడిషనల్‌గా ఇంకే అరేస్‌ని వాడలేదు. అంటే ఏంటి? స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1. సో, ఇప్పుడు దీనికి నేను కోడ్ రాస్తే గనక ఇది నేను పైథాన్‌లో రాసిన కోడ్. ఇనీషియల్‌గా లార్జెస్ట్‌ని, సెకండ్ లార్జెస్ట్‌ని -1కి ఇనిషియేట్ చేశా. తర్వాత ఒక లూప్‌ని తీసుకున్నా. ఫర్ i ఇన్ ద రేంజ్ ఆఫ్ n అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ట్రావెర్స్ చేయడానికి. ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది లార్జెస్ట్ కన్నా ఎక్కువైందనుకోండి, సెకండ్ లార్జెస్ట్‌ని ఏం చేస్తాం? ఈ ఫస్ట్‌తో అప్డేట్ చేస్తాం. లార్జెస్ట్‌ని ఏం చేస్తాం? ఆ ఏఆర్ఆర్ ఆఫ్ iతో అప్డేట్ చేస్తున్నాం. సో, అదే ఇక్కడ కోడ్ రాసాం. అలా కాదు మనం మాక్సిమం ఎలిమెంట్ కన్నా చిన్నది. కానీ సెకండ్ మ్యాక్స్ కన్నా పెద్దది అయినప్పుడేంటి, ఆ సెకండ్ లార్జెస్ట్‌ని మాత్రమే అప్డేట్ చేస్తున్నాం కదా! ఆ కేస్‌కిది. మనం ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తున్నాం? సెకండ్ లార్జెస్ట్. మనకదొకటి రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో, నేనొకసారి కంపైల్ అండ్ రన్ చేస్తాను. ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌పుట్ అండ్ యాక్చువల్ ఔట్‌పుట్ సేమ్ వచ్చాయి. సో, సబ్మిట్ చేస్తున్నాను కోడ్‌ని. ఆల్ టెస్ట్ కేసెస్ క్లియర్ అయిపోయాయి. మనకి స్కోర్ కూడా వచ్చేసింది.